ఏం తింటున్నావా? దిబ్బ రొట్టె. లైట్ అయిపోమా కీర్తి. పోతుంది కదా ఇవి వాడిపోయినాయి అంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలా? బయట పెట్టింటివా లోపల? చేయి కోసుకుంటామా? చేయి కోసుకోవాలా? నీకు అవసరం వాళ్ళకి? ఎలా నీ లెక్క అంటే ఏది? న్యాచురల్ జ్యూసా? ఇంట్లోనే వేసుకోవచ్చు మనం. దీంట్లో ఏ చక్కెర ఉండదు, ఐస్ ముక్కలు ఉండవు, ఏమీ ఉండవు. గ్లాస్ తెచ్చుకోపోతా. క్యారెట్. ఇప్పుడు క్యారెట్ జ్యూసా? 3 days బ్యాక్ 1 week బ్యాక్ తెచ్చింది. ఎన్ని రోజులు తెచ్చి? ఖరాబ్ ఏం కాదు. అది తాగు. దానికి ఏంటది? కింద పెట్టు చూద్దాం. సూపర్ కదా. ఓకే తాగు. ఎలా ఉంది టేస్ట్? లక్కీ శృతిగా వాళ్ళకి మీజాలు వచ్చేసినాయి. అయినా మంచిది కొద్దిగా. ఇది నాకా? తీగ లేకుండా తాగాలమ్మ. చక్కెర కలుపుకోవాలి. పెదవులు బాగా న్యాచురల్ గా ఉంది.
బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. మమ్మీ తాగమని చెప్పండి. ఎవరికి? ఇంకా అయిపోలేదా? పచ్చడి నా ప్రాణానికి 3-4 days అవుతుంది చేపట్టి. పండు వచ్చింది, అంజూర పండు అందుతుందా లేదా? కొమ్మిర కొడతావు, బకెట్ బోర్లు ఇచ్చుకో, అది కింద పడేవు. తిప్పు, రౌండ్ తిప్పు. వచ్చేసిందా? ఏది? కడుక్కొని తింటావా? ఓకే. ఇంకేం రాలే పండ్లు? చూడండి మా వాటర్ యాపిల్. వాటర్ యాపిలే కదమ్మా ఇది? నాకే గ్రీన్ యాపిలా వాటర్ యాపిలా? చూడండి ఎన్నట్టు వచ్చేసినాయో. చేయి పెట్టకూడదు. రెడ్ వస్తుందా పింక్ వస్తుందా చూద్దాం. రెడ్డేనా? చూద్దాం. ఓకే చూద్దాం. ఇక్కడ ఇది తెంపుకుందాం నాన్న, చాలా లావ్ అయిపోయినాయి. ఏడంతదమ్మా అందదు. వావ్ ఎంత లావు ఉన్నాయే కదా. చూడండి ఫ్రెండ్స్ ఎంత లావు ఉన్నాయో. పట్టుకో. తినడానికి ఇదిగో ఇది చూడు ఎంత బాగుందో. దీనివే ఇంకా ఇంకా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ మా తోటలో బొప్పాయికాయ ఎలా వచ్చినాయో. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మా తోటలో కాయ తెంపుతున్నాను. వావ్ సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే సైజు చాలా తక్కువ చిన్నగా ఉంది, ఎందుకంటే చాలా వచ్చినాయి కాయలు. ఎలా అభివృద్ధి చేయాలో అర్థం కావట్లేదు నాకు. తెంపుదాం, చూద్దాం.